2019లో వచ్చిన వైసీపీ ప్రభంజనం ఏ విధంగా ఉందో చూసాం. ఇప్పుడు 2024లో సేమ్ రిపీట్ అవుతుంది. కాకపోతే పార్టీ మారింది. ఇది తెలుగుదేశం కూటమి అఖండ విజయం దిశగా సాగిపోతున్న నేపథ్యంలో మనతో ఉన్నారు యంనమూరి ప్రదీప్. ప్రస్తుతం తెలుగుదేశం నాయకులు. ఇటీవలే ఆయన కొద్ది కాలం క్రితమే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. దీపు గారు చెప్పండి, అసలు భారీ విజయం సాధిస్తుంది ఎన్డీఏ కూటమి ఏపీలో. ఇంకోవైపు రాజమండ్రిలో కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ అఖండమైన మెజార్టీతో, గతంలో ఆదిరెడ్డి భవానీకి మించిన మెజార్టీతో సాగిపోతున్నారు. ఎట్లా చూడాలి నెక్స్ట్? ఇంత మెజార్టీ అంటే ఓటమి జరగచ్చు, కానీ ఇంత తేడాతో ఇక్కడ రాజమండ్రి అభ్యర్థి విజయం సాధించడానికి రీజన్స్ ఏమని అనుకుంటున్నారు? మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు ఆదిరెడ్డి వాసు గారు, అభివృద్ధి వేరు అలంకరణ వేరు అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. అదే జరిగింది ఇక్కడ. మీరు అదే చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆదిరెడ్డి వాసు గారు. అలాగే ఇవాళ 16 ఏళ్ళ నుంచి ఆదిరెడ్డి కుటుంబం రాజమండ్రిని ఎప్పుడు ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఎప్పుడు ముందుండే వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి పదవి ఉందని అహంకారం కానీ ఏది వాళ్ళు ఎప్పుడు చూపించలేదు. ఇవాళ ఇక్కడ ఏమైందంటే, నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను ఏం చేసినా కుదురుతుందని ఇవాళ మార్గాన్ని భరత్ గారు వెళ్ళారు. కానీ ఇవాళ ఆయన చేసింది తప్పు అని ఇవాళ ప్రజలు నిర్ణయించారు. ఇవాళ ఇంచుమించు 60,000 50,000 మెజార్టీ అంటే అతను చేసింది ఏమీ లేదు అని అతను ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అని మేము కోరుకుంటున్నాం. అంటే దీపు గారు, ఇక్కడ ఎలా చూడాలి? ఇది ఒక పార్టీ మీద ప్రజలు పూర్తిగా వ్యతిరేకతతో వేసిన ఓటుగా చూడాలా, లేకపోతే ఇక్కడ ఇండివిజువల్గా వచ్చే రాజమండ్రి సిటీ వరకు వచ్చేటప్పటికి ఈ భరత్ ఓటమిగా, ఇది వ్యక్తిగత ఓటమిగా చూడాలంటే మెజార్టీ చాలా మార్జిన్ ఉంది కాబట్టి ఎట్లా చూడాలి సార్? ఏదైనా అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి, అలాగే వ్యాపారస్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇవాళ ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం అన్నీ నేను డబ్బులు వేసేస్తున్నాను, ఇవాళ నేను పేద ప్రజలు డబ్బులు వేసేస్తున్నాను, నేను ఏం చేసినా చెల్లుతుంది. ఇవాళ ఎవరు ఒక వర్గం కాదు కదా, ఏ వర్గం సుఖంగా లేదు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కింద క్యాడర్ నుంచి పై క్యాడర్ దాకా ఎవరు సంతృప్తిగా లేదు. నేను వాలంటీర్లు పెట్టేశాను, ఎక్కడా నేను ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నాయకుడు నీకు జెండా పట్టుకుని నుంచి ఏ రోజైనా అతను గుర్తించేవా? అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కింద స్థాయి నుంచి ఎప్పుడు ఆయన ఎప్పుడు పట్టించుకుంటూ ఉన్నారు. గెలుపు ఓటముల సమస్యలు ఎప్పుడు ఒకటి జరుగుతుంటాయి. నేను ఎప్పుడు పదవిలో ఉంటాను అనే అహంకారంలో ఉన్నవాడు ఇవాళ రాజమండ్రి ఏంటో చూపించింది. ఇవాళ సార్, అంటే ఈ ఓటమి మీరు అన్నట్టు గెలుపు ఓటంలో సహజం. ఇంత భారీ తేడాతో భరత్ ఓడిపోవడానికి కారణం రాజమండ్రికి ఏదో చేశాను అని చెప్పుకోవడానికి. అతను చేశాను అనుకుంటున్నాడు, కానీ చేసింది ఏమీ లేదు. అతను అభివృద్ధి చేయకుండా అలంకరణ చేశాడు. డివైడర్లు వేసి చెట్లు వేసాను, ఇదే నేను చేసాను, నేను రాజమండ్రిని బాగు చేసాను, ఏం లేదు. ఇవాళ ఆనందంగా లేనిది ఆ చెట్లను డివైడర్లు చూసి ఎవరు సుఖంగా ఉన్నారండి? వాళ్ళు ఎవరు సుఖంగా లేరు. నువ్వు ఏ రోజైతే నీ వెనకాల ఏం జరుగుతుందో ఏమీ తెలియకుండా నేను సూపరు, నేను మోనార్క్ నన్ను ఎప్పుడు నువ్వు వెళ్ళిపోయావో నీ అహంకారణ ఇవాళ రాజమండ్రి ప్రజలు చూపించారు. ఇంచుమించు ఎప్పుడు రాని నువ్వు నిజంగా చేసి ఉంటే ఇవాళ 60,000 మెజార్టీ ఎందుకు వాసు గారికి వస్తుంది? అంటే ఇవన్నీ మీరు ముందే గ్రహించి ఊహించి పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందా? పార్టీ మారడానికి సార్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తీసుకెళ్ళిన తర్వాత ఒక నాయకుడు, అతను నా స్నేహితుడు, అతని ఇంటి పక్కన నేను 35 ఏళ్ళు కలిసి ఉన్నాం. గౌరవం అనేది కావాలి సార్. మాకేమీ డబ్బులు సంపాదించుకోవాలని, ఎందుకంటే మాలాంటి వాళ్ళు గౌరవం అనేది నీవు ఎవరికి గౌరవం. అంటే మీకు గౌరవం ఇవ్వడానికి మార్కండే స్వస్థాన్ని చైర్మన్గా పదవి కూడా ఇచ్చారు. అంటే చైర్మన్ పదవి ఇస్తే దాన్ని నేను న్యాయం చేశాను సార్. ఇంచుమించు 70-80 లక్షలు నేను నా సొంత సర్కిల్తో నేను 70-80 లక్షలు తీసుకొచ్చి ఏ చైర్మన్ చేయకుండా 3 నెలల్లో నేను చేసి చూపించాను. ఏ రోజు నువ్వు నాకు గౌరవం ఇచ్చావు? ఏ రోజు గౌరవంలా. నువ్వు చెప్పింది వేరు, చేసింది వేరు.
అక్కడ వెళ్తుంటే నీ భజన బృందం అంతా తప్ప ఇంకెప్పుడు ఎవరికి నీకు వాల్యూ లేదు. ఎప్పుడు వాళ్ళ మాట నీ భజన బృందం మాటే నువ్వు విన్నావు, ఎవ్వరి మాట నువ్వు వినలేదు. వాళ్ళు నిన్ను మొత్తం గోదావరిలో ముంచేశారు నీ భజన బృందం. ఇవాళ నీ భజన బృందం ఇవాళ తెలుసుకో, నువ్వు ఇవాళకైనా తెలుసుకో. గౌరవి పెద్దవాళ్ళకి గౌరవి. ఏ రోజైతే ఒక ఆదిరెడ్డి అప్పారావు గారికి నువ్వు చెప్పు చూపించేవో అప్పుడే నీ అహంకారం ఎంత ఉందో నీకు తెలిసిపోయింది. నీకు అందరూ చాలా నువ్వు నీ పొగర్ని ఇవాళ ఓటు రూపంలో చూపించారు. ఇవాళ అంటే మహామహులందరూ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భం కనిపిస్తుంది. అంటే గాలి వీసినప్పుడు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా 23 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది 2019. అదే సార్ నేను చెప్తున్నాను, పదవులు ఎవరికి ఇప్పుడు అదే 16 సంవత్సరాల నుంచి మరి ఆదిరెడ్డి కుటుంబానికి ఎందుకు పట్టం కడుతున్నారు సార్? ఇవాళ ఇంత మెజార్టీతో ఎందుకు నెగ్గించారు? ఆదిరెడ్డి వాసు గారు ఏమీ చేయలేదన్నాం, ఆదిరెడ్డి కుటుంబం ఏమీ చేయలేదన్నాం, ఓన్లీ వ్యాపారం. మరి ఎందుకు 60,000 మెజార్టీ నువ్వు చేసావు కదా, నీకు ఎందుకు రాలేదు ఇంత మెజార్టీ? కనీసం నీకు డిపాజిట్లు కూడా వచ్చే స్థాయిలో లేవు నువ్వు. ఎందుకని అంటే నీకు పదవి ఉంది, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. అది కాదు, నువ్వు ప్రజల కష్టాలు నువ్వు ఏ రోజు తెలుసుకున్నావో ఆ రోజే ఒక నాయకుడు ఎప్పుడు నగ్గిస్తూ ఉంటారు ప్రజలు. ఇక్కడ డబ్బుతో కాదు, ప్రజలు ఏంటంటే నువ్వు చేసిన సాయాన్నే గుర్తించి చేస్తారు. నేను ఎంపీని అయిపోయాను, నేను ఇది వచ్చేసింది అది వచ్చింది కాదు. ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, ప్రజల మధ్యలో ఏ రోజు ఉంటే ఆ రోజులో నీకు ఎప్పుడు తప్పకుండా నీకు ప్రజలే పట్టం కడతారు. ఇక్కడ డబ్బు పనిచేయదు, ఏది పనిచేయదు, నువ్వు చేసిన మంచి పనులే పనిచేస్తాయి. అదే ఆదిరెడ్డి కుటుంబం ఇవాళ ఇంత మెజార్టీ రావడానికి కారణం. అంటే ఇది స్వయంకృతం అంటారా భరత్? అంతే కదా మరి. నేను అంతే అభివృద్ధి చేశాను, నేను లేనిదే రాజమండ్రి లేదు అని అన్నావు. నేను లేనిదే రాజమండ్రి లేదు అన్నావు. మరి ఇవాళ 60,000 మెజార్టీ ఎందుకు వచ్చింది? ఇవాళ 60,000 మెజార్టీ ఎందుకు వచ్చింది? నీ పక్కన వాళ్ళని పట్టించుకో. ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంతకాలమే ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కాదు. నీ కింద గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందో తెలుసుకున్నవాడే నాయకుడు. ఎప్పుడు జెండా పట్టేవాడిని గౌరవించాలి, పక్కన వాళ్ళు గౌరవించాలి, పెద్దవాళ్ళు గౌరవడం నేర్చుకోవాలి. అప్పుడే నీకు జనాలు పట్టం కడతారు. ఏ పార్టీ గాలి ఉన్నా నాయకుడికి కంపల్సరీ ఓటేస్తారు. సో అంటే మీరు ఫైనల్గా భర్తకి ఇచ్చే సూచన ఏంటి? భర్తకి ఇచ్చే సూచన ఒకటే సార్, నీ కింద జరుగుతుంది ఏంటో తెలుసుకో. నీ ఇంటి పక్కన నేను 35 ఏళ్ళు ఉన్నాను, నేనేంటో తెలుసుకో, పక్కనేంటో తెలుసుకో. ఎప్పుడు నువ్వు జక్కంపూడి వాళ్ళతో ఫోటో దిగావా, వాళ్ళతో ఫోటో దిగావా, వీళ్ళతో ఫోటో దిగావా, అదే చూసుకున్నావు తప్ప నీకు ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అదే చూసావు తప్ప ఇవాళ అది చూడడం తప్ప అది వ్యూస్ లైక్స్ అదే నీకు అభివృద్ధి అనుకున్నావు, నీకు అదే ఎదిగిపోతున్నాను. కానీ అది కాదు. కానీ నీ గ్రౌండ్ రియాలిటీలో నువ్వు తెలుసుకోలేకపోయావు కాబట్టి ఇవాళ 60,000తో నిన్ను ఓడించారు. ఇవాళ నేను మంచి పదవి ఇచ్చారు, మంచి పదవి ఇచ్చి బయటకు వచ్చానంటే నీ దగ్గర గౌరవం లేదు. ఒక చెప్పింది ఎవరిది తీసుకో, ఏది చెయ్యో. ఇవాళ అదే చెప్తున్నాను, ఆదిరెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే గౌరవం వేరు. ఆదిరెడ్డి కుటుంబం అనేది ఏంటంటే వాళ్ళు ప్రజలకు చేసే సేవలు వేరు. వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు, ఒకేసారి వచ్చిన పదవులు కాదు, వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ప్రజల ఇబ్బందులు ఏంటో తెలుసు, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని తెలుసు. అంతే తప్ప ఇవాళ వాళ్ళకి పదవులు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటారు. ఇవాళ అలా బావగారు ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ, వాళ్ళ అచ్చెన్నాయుడు గారు కింద 2009లో చూసుకుంటే మినిస్టర్. అయినా ఎప్పుడూ అహంకారంగా లేరు ఆదిరెడ్డి కుటుంబం. ఎప్పుడు ఏంటంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ ఆదిరెడ్డి కుటుంబానికి రెట్టింపు అవుతుంది. ప్రతి ఎలక్షన్కి వాళ్ళ మెజార్టీ ఎక్కువ అవుతుంది, తగ్గట్లేదు వాళ్ళకి. అంటే ప్రజల్లో అంతలా వెళ్ళిపోయారు వాళ్ళు. అది తెలుసుకొని నేను చెప్పు చూపించేస్తే, ఇది చూపించేస్తే, అది చూపించేస్తే నీకు లైక్స్ వచ్చేస్తే, వ్యూస్ వచ్చేస్తాయి అంటే ఇక్కడ ఎవరు నువ్వు చేసే రీల్స్ ఇవన్నీ కుదరవు. ఇక్కడ ఏంటంటే రాజకీయం ఇది. ఎప్పుడు రాజకీయంలో అణిగిమణిగి ఉండి ప్రజలకు సేవ చేయాలి. అంతే తప్ప నువ్వు ఎలాంటివి చేసావో ఇంకా
ప్రజలు ఇంకా తొక్కేస్తారు, ఇప్పటికైనా నేర్చుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపు గారు. ఇది ఆయన స్నేహితుడు సన్నిహితుడైన దీపు చెప్పే మాట. చాలా కాలం నుంచి దాదాపు 35 ఏళ్ళ నుంచి పక్కనే ఉంటూ ట్రావెల్ చేసిన నేపథ్యం అయినప్పటికీ కూడా ఆయన భరత్ కోసం పార్టీ మారినప్పటికీ, ఆయన పదవి ఇచ్చినప్పటికీ గౌరవం లేక ఆయన బయటకు వచ్చారు. అనేక రకాల విమర్శలు ఆరోపణలు వచ్చినప్పటికీ కేవలం ఏ నాయకుడైనా కోరుకునేది గౌరవం, పదవులు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఆయన రెండిటికి ఇది చేశారు. నెక్స్ట్ పదవి తీసుకున్న పదవికి దాదాపుగా 70-80 లక్షల రూపాయలు మార్కండేయ స్వామి ఆలయంలో చాలా చిన్న సమయంలోనే ఆయన ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. చాలా సూచనలు చేశారు. ప్రజల్లో ఉండాలి, ఆదిరెడ్డి కుటుంబం దానికి ఆదర్శం. ముఖ్యంగా వాళ్ళు మెజార్టీ గత 16 ఏళ్ళ నుంచి పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు. ఇవన్నీ కూడా గమనిస్తే వెనకాల ఏం జరుగుతుందని తెలుసుకుంటే కనుక భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కనుక ఇప్పటికే మీరు నమ్ముకున్న లేకపోతే మీరు అనుకున్న సిస్టమ్ అంతా కూడా గోదావరిలో కలిసిపోయిందని కూడా ఒక రకమైన హెచ్చరిక, సూచన, సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు భరత్ రామ్ తీసుకుంటారో చూడాలి. నెక్స్ట్ అంటే దీనికి సంబంధించి విజయానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీసిన గాలితో పాటు రాష్ట్రంలో ఎదురుగాలిలో కూడా గెలిచిన కుటుంబం అని చెప్పాలి ఆదిరెడ్డి వాసు కుటుంబం. గతంలో భవానీ 33,000 మెజార్టీతో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిటీ నుంచి గెలిచింది. అప్పుడు జనసేన సపోర్ట్ లేదు, బీజేపీ సపోర్ట్ లేదు. అయినప్పటికీ అంత మెజార్టీతో ఆదిరెడ్డి కుటుంబం విజయం సాధించింది. చూడాలి, ఇంకా మరికొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ కోసం రామనారాయణ.